ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకి మార్కాపురం మండలం రాయవరం దగ్గర ఉన్నటువంటి మెడికల్ కాలేజీ దగ్గరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అలాగే విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో సందర్శన కోసం వెళ్లడం జరుగుతుంది. అలాగే అక్కడ సందర్శించడమే కాకుండా ఈ ప్రభుత్వంపై ప్రతి ఒక్కరం కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రైవేటు పరం ఈ కాలేజీని ప్రైవేటు పరం కాకుండా చేసి గవర్నమెంట్ ద్వారానే కాలేజీని కొనసాగించాలని, తద్వారా ఈ ప్రాంత ప్రజలకు వ్యాధిగ్రస్తులకు వైద్యాన్ని అందించాలని చెప్పేసేటువంటి కార్యక్రమం చేపట్టినాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం ఉదయం 10 గంటలకి రాయవరం దగ్గరికి ఉన్నటువంటి కాలేజీ దగ్గరికి వచ్చి వారికి సంఘీభావం తెలపవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో మార్కాపూర్ కాలేజీ విషయం తీసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయ కూలీలుగా ఆధారపడి జీవించేటువంటి ప్రజలు ఎక్కువ. ఈ వ్యవసాయానికి కావలసినటువంటిది కూడా వర్షాల మీద ఆధారపడినటువంటి ప్రాంతం ఇది. వరుణుడు కరుణిస్తేనే ఈ ప్రాంతంలో వర్షాలు పడతాయి. ఆగేదానికైనా సాగునీటికైనా అదే మాకు దిక్కు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకేదన్నా వైద్యం కావాలా అంటే ఇక్కడ నుండి గుంటూరు పోవాలా, లేదా ఒంగోలు పోవాలా, లేదా కర్నూలు పోవాలా. ఈ ప్రాంతాలకు పోవాలంటే మనిషి అక్కడికి పోయేటప్పటికే బతుకుతాడా లేదా అనేటువంటి పరిస్థితి. అదే ఈ ప్రాంతంలోనే ఈ మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా ఉంచి ఆ ప్రభుత్వ పరంగా ఉన్న మెడికల్ కాలేజీకి అనుసంధానంగా మెడికల్ హాస్పిటల్ ఉంటే, టీచింగ్ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్లో ఉండేటువంటి వసతుల ద్వారా మా ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుంది అనేది దయచేసి గమనించండి. అట్లా కాకుండా మీరు ప్రైవేట్ పరం చేసినట్లయితే కార్పొరేట్ వైద్యం చేయించుకుంటే శక్తివంతులు కాదు ఈ ప్రాంత ప్రజలు. మీరు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పెద్దలు, మీరు ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ప్రభుత్వ పరంగానే ఉంచేసి కాలేజీలు రన్ చేయండి అని చెప్పేసి కోరుతా ఉన్నా. అలాగే పశ్చిమ ప్రకాశం గురించి తీసుకున్నట్లయితే మా దౌర్భాగ్యమో దురదృష్టమో మా ప్రజల యొక్క విధిరాత అట్లా ఉందో తెలియదు, కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి మా ప్రాంతానికి జరిగినటువంటి మేలు ఏంటి చెప్పండి. అన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుగానే ఉన్నమే గాని మాకేమి పశ్చిమ ప్రకాశానికి వర్షాల మీద ఆధారపడ్డ ప్రాంతం కాబట్టి 1 ఎకరా నీటికి మాకేమి సాగుకేమి నీరు లేదే, కనీసం తాగునీరు కూడా లేదే. ఫ్లోరైడ్ ప్రాంతమే ఇది. ఆ కనిగిరి ఏరియా మా ప్రాంతం తీసుకున్నట్లయితే ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఇదే ప్రాంతంలో దొనకొండలో 40,000 ఎకరాలు ప్రభుత్వ భూమి నిందే. విభజన చట్టంలో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి సూచనల ప్రకారము దొనకొండలో రాజధాని కట్టవచ్చని చెప్పేసి ఇచ్చినారే. దొనకొండలో రాజధాని ఇస్తే మీరు ఇక్కడ కట్టించలేకపోయినారే మీ హయాంలో. అమరావతిలో పెట్టించినారే. అమరావతిలో మీరు పెట్టించినారు, బాగానే ఉంది. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందా లేదా? చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే 1996లో వెలుగొండ ప్రాజెక్టు ఫౌండేషన్ స్టోన్ వేసినారు. ఫౌండేషన్ స్టోన్ వేసి ఇప్పటికి 29 సంవత్సరాలు అయింది. ఈ రోజుటి వరకు కూడా అది పూర్తయిన దాఖలాలు లేవే. 1900 అప్పటి నుండి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆడిపోసుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండింది కేవలం 5 సంవత్సరాలే కదా. 5 సంవత్సరాల్లో సుమారు 2 సంవత్సరాలు కరోనా తోటి ఆగిపోయినాయి కదా అన్ని చోట్ల అన్ని పనులు కూడా. 3 సంవత్సరాల్లో ఆయన చేయాల్సిన దానికన్నా తక్కువేం చేయలేదు కదా. దయచేసి ఈ ప్రాంతం మీద మీకున్నటువంటి ఆ వివక్షణ అనేది తగ్గించుకోండి. ఈ ప్రాంతాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక భాగం అనేది గమనించండి దయచేసి. లేకపోతే ఈ ప్రాంత ప్రజలు ఎవరికి వాళ్ళు కుమిలిపోతా ఉన్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసుకొని. మీరేమేం 96లో వెలుగొండ ప్రాజెక్టు స్టార్ట్ చేసినామని చెప్పినారు, సంతోషం. ఈ రోజుకి పూర్తి కాల. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమంట ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఏకైక ప్రాజెక్టు, ఏకైక అభివృద్ధి కోసము లేదా ప్రజలకు ఉపయోగపడేది ఈ మెడికల్ కాలేజీ. దాన్ని కూడా నిర్వీర్యం చేసేసేసి ఈ రోజు ప్రభుత్వ పరాన్ని తీసేసి ప్రైవేట్గా అప్పచెప్తామంటే అంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదు అనేది కూడా దయచేసి గమనించండి. ఈ ప్రాంతానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని మీరు దృష్టి పెట్టండి. ఆ అన్యాయాన్ని ఆపండి. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కనీసం తాగునీరు ఇవ్వండి. ఈ ప్రాంతంలో గత ప్రభుత్వాలు కూడా చెప్పినాయి దొనకొండ పారిశ్రామిక వాడ చేస్తామని, లేదా కనిగిరిలో నిమ్స్ ఇస్తామని. ఈ రోజు వరకు ఇచ్చిన దాఖలాలు ఏం లేదే. ఈ రోజు కొత్తగా ఆ బయోగ్యాస్ రిలయన్స్ ఏదో తీసుకొచ్చినారు. దాని ద్వారా ఒరిగేది ఏంది? ఈ ప్రాంతానికి ప్రభుత్వ భూములు మొత్తం వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు.
ప్రభుత్వ భూములు మొత్తం కట్టబెట్టేదానికి అటువంటి గ్యాస్ ఏజెన్సీలు అన్ని తీసుకొని వచ్చినారని మేము భావిస్తా ఉన్నాం. అదే వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు మీరు ఇస్తే రైతులు 20,000 రూపాయలకు ఒక ఎకరా కౌలుకిచ్చుకోవాల్సిన దుస్థితి రాదు కదా మాకు. వెలుగొండ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేస్తే మా రైతులే కష్టపడేటువంటి రైతాంగం మాది. ఈ కష్టపడేటువంటి ప్రాంతం మా వాళ్ళే బ్రహ్మాండమైనటువంటి పైర్లు పండిస్తారు కదా, వాళ్ళు కడుపు నిండా తింటారు. ప్రజలకు కూడా కడుపు నిండేదానికి పండించేటువంటి రకమే కదా మా రైతాంగం. ఎందుకని మా ప్రాంతం మీద మీ అందరూ కూడా ఇంత చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పేసి మేము ఆవేదనతో మాట్లాడుతా ఉన్నాం. ఎంత దౌర్భాగ్యం అండి మా పరిస్థితి. ఈ పశ్చిమ ప్రకాశంలో 3 నియోజకవర్గాలు ఉంటే ఈ 3 నియోజకవర్గాలు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు పోవాలంటే ప్రధానంగా గిద్దలూరు, నంద్యాల ప్రాంతాల నుంచి కూడా బేస్తవారపేట, పొదిలి మీదుగా ఒంగోలు పోవాలా. అది ఈ రోజుకి ఎన్హెచ్లోకి తీసుకోలేకపోయినారంటే అంతకన్నా దౌర్భాగ్యం మాకేముంటుందో ఒకసారి చూడండి. ఒక ఇండస్ట్రీ లేదు, భూములున్నా కానీ మాకు తాగునీరు లేదు, సాగునీరు లేదు, రైతుకు గిట్టుబాటు ధర లేదు. ఏమైపోతాం? గిట్టుబాటు ధర అంటే అన్ని చోట్లకు సంబంధించిన విషయం. కనీసం ఇప్పటికైనా కూడా పాలకులు, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు మా ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద దృష్టి సారించి మీరు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టండి. మా ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఈ ప్రాంతానికి మంజూరైనటువంటి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీగానే కొనసాగించి ఈ పేద ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందేదానికి మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేపు 19వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అలాగే విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజ్ అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఇగ్నులైన ప్రతి ఒక్కరు, ఈ ప్రాంత అభివృద్ధిని కోరే ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా వారికి మీ యొక్క సంఘీభావాన్ని తెలియపరిచి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగానే కొనసాగేందుకోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు, అలాగే ఆ పార్టీకి చెందినటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధి కూడా నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరూ కూడా దయచేసి ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించండి, గమనించండి. పైన ఉన్నటువంటి పెద్దలకు ఈ విషయాలు తెలియపరిచి మీరు కూడా ఒత్తిడి తీసుకుని వచ్చి ఇక్కడ మార్కాపూర్లో నెలకొల్పబడుతున్నటువంటి కాలేజీని ప్రభుత్వ పరంగానే కొనసాగేందుకు మీ వంతు సహకారం కూడా అందించి ఈ పేద ప్రజలకు ఉపయోగపడండి అని చెప్పేసి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సంఘీభావాన్ని తెలియపరిచి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తప్పక ఈ ప్రభుత్వ కాలేజీని ఈ ప్రభుత్వ పరంగానే నిర్వహించేదానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మీ అందరి యొక్క సహకారం అందించండి అని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా.